వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. డాకు మహారాజ్ ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పోటీ పడి ఈ సినిమా విజయాన్ని సాధించడం అనేది చెప్పుకోదగ్గ విశేషంగానే చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయితే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. అయినప్పటికీ కూడా అలాంటి ఒక సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక హిలేరియస్ కామెడీ ఫ్యామిలీ డ్రామాని తట్టుకొని డాకు మహారాజ్ లాంటి ఒక యాక్షన్ సాగా విజయాన్ని సాధించడం చిన్న విషయం ఏమీ కాదు. సో ఈ సినిమాతో బాలయ్య వరుసగా 4వ హిట్ని సాధించి ఒక చరిత్ర సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే తన సమకాలీన కథానాయకుల్లో ప్రస్తుతం ఎవరికి కూడా ఇలాంటి ట్రాక్ లేదనే చెప్పాలి. సో అఖండ నుంచి మొదలైనటువంటి ఆయన విజయాల పరంపర కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్. ఇలా బాలయ్య ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్ని పోషించిన విధానం, ఒక సివిల్ ఇంజనీర్ నుంచి ఒక ప్రభుత్వం శాఖలో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ జనం కోసం సో ఒక బ్రిడ్జి కడితే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది నీటి కష్టాలు తీరుతాయి. కానీ అది రాకుండా చేయడానికి ఒక మైనింగ్ మాఫియా చేసేటువంటి ఆ దుర్మార్గాల్ని క్రూరత్వాల్ని ఎదుర్కొని జనం కోసం డాకు మహారాజ్గా మారినటువంటి ఒక వ్యక్తి కథతోటి బాబీ తీసినటువంటి ఆ సినిమా చాలామంది హృదయాల్ని కదిలించిందని చెప్పాలి. అంటే సమాజానికి పనికి వచ్చే ఇతివృత్తాలతోటి బాలయ్య ఆ సినిమాలు చేస్తూ రావటం. సో ఇప్పుడు ఆ సినిమా కేవలం థియేటర్లోనే కాకుండా ఓటీటీ వేదిక మీద కూడా ఘన విజయాన్ని సాధించింది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా కొంతకాలం పాటు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దాదాపు 18 నుంచి 20 దేశాల్లో టాప్ 10లో కొనసాగింది. అంటే సో ఆ సినిమాకి లభించినటువంటి ఆదరణ సో ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సినిమాలో ప్రత్యేకించి ఆయన ఆహార్యం, బాలయ్య ఆహార్యం, అలాగే ఆయన నటన చాలా గొప్పగా ఉన్నాయంటూ కేవలం మన ఇండియాలో ఉన్నటువంటి మీడియా మాత్రమే కాకుండా ఈరోజు ఇరాక్ దేశంలో ఉన్నటువంటి పత్రికలు కూడా, మీడియా కూడా కొనియాడటం అనేది నిజంగా ఆ డాకు మహారాజ్ సినిమాకి, బాలకృష్ణ గారికి, అలాగే ఆ సినిమా దర్శకుడు బాబీకి, ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్కి లభించినటువంటి గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఎస్, నిజమే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అంటే ఇరాక్లో ఉన్నటువంటి ఒక అరబిక్ పత్రిక. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది స్క్రీన్ మీద. సో దీంట్లో మొత్తం ఇది డాకు మహారాజ్ గురించినటువంటి ఒక ఆర్టికల్ని, ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ని ఆ పత్రిక ప్రచురించింది. అందులో ఉన్న కథాంశం గురించి, అలాగే సో ఆ పాత్రల గురించి, బాలకృష్ణ నటన గురించి సో ఆ పత్రిక చాలా గొప్పగా రాసిందంటూ ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. సో ఈనాడు లాంటి పత్రికల్లో కూడా ఇది సో ఇప్పుడు ఒక వార్తలాగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. సో నిజంగా చెప్పాలంటే బాలయ్య ఇప్పుడు అంటే యువకుడుగా ఉన్నప్పుడు ఎంత బాగా తన స్టార్డమ్ని పెంచుకుంటూ, అంటే మంగమ్మ గారి మనవడి నుంచి ఆయన సో స్టార్గా ఎదుగుతూ వచ్చారనేది చాలామందికి తెలిసినటువంటి విషయమే. సో మధ్యలో ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. తెలుగులోని ఆ మాటకు వస్తే ఇండియాలోనే మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో కథానాయకుడిగా నటించినటువంటి ఘనత కూడా బాలకృష్ణగా దక్కింది. ఆ సినిమా ఆదిత్య 369. ఇటీవలే ఆ సినిమాని శ్రీదేవి మూవీస్, దాని ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ 4K రెజల్యూషన్ 5.0 సౌండ్ సిస్టమ్ తోటి ఆయన రిలీజ్ చేశారు.
సో దానికి కూడా చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. సో అందులో శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన నటించినటువంటి ఆ పాత్రను పోషించిన తీరు చాలామందిని మెప్పించిందని చెప్పాలి ఆ రోజుల్లోనే. సో 1991లో ఆ సినిమా రిలీజ్ అయింది మొట్టమొదటిసారి. శ్రీకృష్ణదేవరాయలు అంటే మనకు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారే. మహామంత్రి తిమ్మరసు అలాగే తెనాలి రామకృష్ణ సినిమాల్లో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఎన్టీఆర్ అభినయం అమోఘం అని చెప్పేసి అందరూ కూడా కొనియాడారు. సో మళ్ళీ అంత గొప్పగా ఆ పాత్రను పోషించింది నిస్సందేహంగా నందమూరి బాలకృష్ణే. మరి ఆ తర్వాత భైరద్వీపం లాంటి జానపద సినిమా చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. అలాగే పౌరాణిక సినిమాలు కూడా శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి పౌరాణిక సినిమాల్లో కూడా అర్జునుడిగా ఇటు శ్రీకృష్ణుడిగా ఆ పౌరాణిక పాత్రలు పోషించి సో అంటే ఈ కాలంలో అలాంటి పౌరాణిక పాత్రలు పోషించగలిగేటువంటి ఏకైక నటునిగా కథానాయకునిగా నందమూరి బాలకృష్ణ పేరు సంపాదించుకున్నారు. అంటే ఏ రకమైనటువంటి జానర్ సినిమాలో అయినా సరే తాను మెప్పించగలను, తాను ఆ పాత్రలో ఇమిడిపోగలను, ఆ జానర్ని చెయ్యగలను అని చెప్పేసి ఆయన ఇంతకాలంగా ప్రూవ్ చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. సో ఫ్యామిలీ సినిమాల కథానాయకుడి నుంచి యాక్షన్ సినిమాల కథానాయకుడిగా సో ఆయన ప్రస్థానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక పాఠ్య పుస్తకం లాంటిది అని చెప్పాలి. అలాగే ఆయన డైలాగ్ డెలివరీ కూడా సో మామూలుగా బయటకి ఒక రకంగా ఉంటుంది, కానీ సినిమాల్లో ఆయన డైలాగ్ డెలివరీ ఎంత క్లిష్టమైనటువంటి సంభాషణలైనా సరే ఆయన అతి సునాయాసంగా చెప్పే తీరు, చాలా సుదీర్ఘమైనటువంటి డైలాగులు కూడా ఆయన సింగిల్ షాట్లో మెప్పించి చేయగలటువంటి సామర్థ్యం నటుడిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. ఇప్పుడు డాకు మహారాజ్ కూడా దానికి ఒక రకంగా చెప్పాలంటే కొనసాగింపు అనే చెప్పాలి. అఖండ లాంటి చాలామంది అంటే అఖండ అనే సినిమాని మళ్ళీ భారతీయ సినిమా థియేటర్లోకి జనాల్ని రప్పించినటువంటి మొట్టమొదటి సినిమాగా పేరు తెచ్చుకుంది. మరి అలాంటి వండర్స్ని ఆయన క్రియేట్ చేస్తూ వచ్చారు. సో రాబోయే రోజుల్లో మళ్ళీ అఖండ 2 సెప్టెంబర్లో ఆ సినిమా రాబోతోంది. మరి ఆ సినిమాతోటి బాలయ్య ఇమేజ్ దేశవ్యాప్తంగా విస్తృతమవుతుంది అనేటువంటి నమ్మకం అందరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. సో మొట్టమొదటిసారిగా ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ కాబోతున్నటువంటి బాలయ్య సినిమా అఖండ 2నే కాబోతోంది. మరి రాబోయే రోజుల్లో ఆయన ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో, ఇంకా అనేక మంది దర్శకులు ఆయనతో పనిచేయాలనే ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. సో అదే ఎనర్జీ తోటి బాలయ్య కూడా పనిచేసుకుంటూ వెళుతున్నారు. మరి అందుగురించే ఆయన కృషికి నిదర్శనంగా ఈరోజు డాకు మహారాజ్ గురించి ఒక అరబిక్ పత్రికలో, అది కూడా ఇరాక్ దేశానికి సంబంధించిన పత్రిక, సో అక్కడ ఆయన గురించి ఆయన సినిమా గురించి రాయటం అనేది సో ఆయనకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషంగానే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఘనతల్ని బాలయ్య సాధిస్తారో లెట్ us వెయిట్ అండ్ సీ.